ఒక్కసారి ఊహించుకోండి. గర్వంతో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మన జీవితంలోంచి 10 ఏళ్లను లాగేసుకుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ది నెక్లెస్ అనే ఒక ఫేమస్ ఫ్రెంచ్ కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో విలాసవంతమైన జీవితం కోసం ఒక మహిళ పడిన తపన చివరికి ఆమెను ఎలాంటి పతనానికి దారితీసిందో చూద్దాం. ఈ కథ ఒక మహిళ ప్రయాణం గురించి చెప్తుంది. కేవలం ఒక్క రాత్రి అద్భుతంగా మెరిసిపోవాలనే ఆశతో శాశ్వతమైన సంతోషాన్ని వదులుకుంది. ప్రకాశవంతంగా కనిపించాలనే ఆమె కోరిక ఆమెను 10 ఏళ్లపాటు చీకట్లోకి ఎలా నెట్టివేసిందో తెలుసుకుందాం. ఈ ఒక్క కోరిక ఉంది చూశారు, అదే మన కథానాయిక మటిల్డాని అర్థం చేసుకోవడానికి కీలకం. ఇది కేవలం మంచి వస్తువుల మీద ఉన్న మోజు కాదు, తన సామాజిక స్థాయిని దాటి ఉన్నతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే ఒక ప్రగాఢమైన ఆకాంక్ష. చివరికి ఆ ఆకలే ఆమెను దహించివేసింది. సరే, ఇంతకీ ఈ కథ ఎలా మొదలవుతుంది? విధి తన పట్ల చాలా అన్యాయం చేసిందని, తను ఈ జీవితానికి అర్హురాలు కాదని బలంగా నమ్మే మటిల్డా పరిచయంతో కథ మొదలవుతుంది. అంటే ఒకవైపేమో పేదరికం, మరోవైపేమో గొప్ప జీవితం గడపాలని కలలు. ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది పాపం. కలలు కనే జీవితానికి, కళ్ల ముందున్న జీవితానికి మధ్య ఉన్న ఈ సంఘర్షణే ఆమె తీసుకునే ప్రతి నిర్ణయానికి కారణమవుతుంది. అలాంటి టైంలో ఒక సాయంత్రం వాళ్ల ఇంటికి ఒక ఇన్విటేషన్ వస్తుంది. అది మామూలు ఇన్విటేషన్ కాదు, ఆమె కలల ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి దొరికిన ఒక గోల్డెన్ టికెట్ లాంటిది. ఆమెలో ఎప్పట్నుంచో ఉన్న అసంతృప్తి అనే నిప్పుకి ఈ ఆహ్వానం పెట్రోల్ పోసినట్టు పనిచేసింది. సో ఆ పాతికే వెళ్ళాలి, కాని ఎలా? ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ ఒక్క రాత్రి రాణిలా మెరిసిపోవడానికి మటిల్డా ఏం చేసిందో చూద్దాం పదండి. మొదట మంచి డ్రెస్ లేదని బాధపడుతుంది. సరే, భర్త కష్టపడి 400 ఫ్రాంకులు ఇస్తాడు. డ్రెస్ వచ్చింది. తర్వాత నగల్లేవు, మళ్ళీ బాధ. అప్పుడు భర్త ఒక సలహా ఇస్తాడు. ఇక్కడ గమ్మత్తైన విషయమేంటంటే, ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. ప్రతి అడుగు ఆమెను తెలియకుండానే ప్రమాదం వైపు నడిపిస్తోంది. భర్త చెప్పినట్టే తన స్నేహితురాలు జేన్ దగ్గరికి వెళ్తుంది. జేన్ ఒక పెద్ద నగలపెట్ట తెరిచి, నచ్చింది తీసుకో అంటుంది. ఇన్ని నగలు చూసేసరికి మటిల్డా కళ్ళు చెదిరిపోతాయి. కాని ఆమె కళ్ళు మాత్రం ఒకే ఒక్కదానిమీద పడతాయి. అదే ఆ వజ్రాల హారం. దాని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆమె చేతులు వణుకుపోతాయి. ఇది తీసుకోవచ్చా అని ఆత్రంగా అడుగుతుంది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు, అదే తన జీవితాన్ని మార్చేబోతోందని. ఇక పార్టీ రోజు వచ్చింది. ఆ రోజు పార్టీలో అందరికంటే అందంగా మెరిసిపోతోంది మటిల్డా. అందరి కళ్ళు ఆమె మీదే. తన కల నిజమైన క్షణమది. ఆనందంతో, గర్వంతో మదిమరచి డాన్స్ చేసింది. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒక్క క్షణంలో అంతా తలకిందులైపోతుంది. పార్టీ ముగించుకుని ఇంటికి తిరిగొచ్చాక అద్దంలో చూసుకుంటుంది. అంతే, ఒక్కసారిగా కివ్వుమంటుంది. మెడలో ఆ నెక్లెస్ లేదు. ఆ క్షణంలో ఆమె ఆనందమంతా ఆవిరైపోయింది. ఆ వైభవం స్థానంలో భయంకరమైన నిజం ఆమె ముందు నిలబడింది. ఇక మొదలైంది వెతుకులాట. డ్రెస్ మడతల్లో, వచ్చిన దారిలో, పోలీసుల దగ్గర, చివరికి పేపర్లో ప్రకటన కూడా ఇస్తారు. ఎక్కడా దొరకలేదు. గాలిలో కలిసిపోయినట్టు మాయమైపోయింది. ఇప్పుడు వాళ్ల ముందున్నది ఒకే ఒక దారి. ఆ దారే వాళ్ల జీవితాన్ని మార్చేసింది. ఒక చిన్న అబద్ధం చెప్పారు, కాని ఆ అబద్ధం వెల వాళ్ల జీవితంలోని 10 ఏళ్లు. ఆ ఒక్క అబద్ధం వాళ్లని ఎలాంటి కష్టాల్లోకి నెట్టిందో చూస్తే ఆశ్చర్యపోతారు. కొంచెం టైం కావాలి కదా, అందుకే తన స్నేహితురాలితో నెక్లెస్ కొక్కెం విరిగిపోయిందని, రిపేర్ చేయిస్తున్నానని ఒక అబద్ధం చెప్పేస్తుంది. బస్, ఆ అబద్ధమే వాళ్ల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి వాళ్లకి మధ్య ఒక తెరను సృష్టించింది. ఆ తెర తొలగేసరికే అంతా అయిపోయింది. సరే, అలాంటిదే ఇంకో నెక్లెస్ కొనిద్దామని వెతుకుతారు. ఒక షాప్లో దొరుకుతుంది. దాని ధర అక్షరాలా 36,000 ఫ్రాంకులు. వాళ్లకి అది ఊహకందని మొత్తం. వాళ్ల దగ్గర ఉంది 18,000 ఫ్రాంకులు మాత్రమే. మిగతా 18,000 అప్పు చేస్తారు. ఆ అప్పు తీర్చడానికి వాళ్లకు పట్టింది 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 ఏళ్లు.
10 ఏళ్ల కఠోర శ్రమ, దారుణమైన పేదరికం. ఒక్క రాత్రి వైభవం కోసం 10 ఏళ్ల జీవితాన్ని మూల్యంగా చెల్లించారు. ఈ 10 ఏళ్లలో మటిల్డా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అందంగా, ఆకర్షణీయంగా ఉండే మటిల్డా ఇప్పుడు ముసలిదానిలా నీరసంగా తయారైంది. విలాసాల గురించి కలలు కన్న ఆమె ఇప్పుడు ఇంటి పనులన్నీ చేస్తూ భయంకరమైన పేదరికంలో బతుకుతోంది. ఆ అప్పుభారం ఆమెను శారీరకంగా, మానసికంగా చిదిమేసింది. ఇలా 10 ఏళ్లు గడిచిపోయాయి. అప్పు తీరిపోయింది. కథ ముగిసిందనుకుంటున్నారా? లేదు. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకరోజు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కథకు అత్యంత విషాదకరమైన ముగింపునిస్తుంది. ఒక ఆదివారం మటిల్డా తన పాత స్నేహితురాలు జేన్ను చూస్తుంది. జేన్ ఇప్పటికే యవ్వనంగా, అందంగా ఉంది. 10 ఏళ్లుగా తనలో దాచుకున్న నిజాన్ని చెప్పేయాలని మటిల్డా నిర్ణయించుకుంటుంది. ఆ భారాన్ని ఇక మోయలేక జేన్ దగ్గరికి వెళ్తుంది. జరిగిన కథంతా చెప్పి, అవును, నీకప్పుడు తేడా తెలీలేదు కదా అని ఒక రకమైన గర్వంతో అడుగుతోంది. తన స్నేహితురాలికి తెలియకుండా నెక్లెస్ తిరిగిచ్చేశానన్న అమాయకపు ఆనందం ఆమెలో కనిపిస్తుంది. అప్పుడు జేన్ చెప్పిన సమాధానం మటిల్డా నెత్తిన పిడుగుపడ్డట్టవుతుంది. జేన్ అంటుంది, అయ్యో, నా పేద మటిల్డా, కాని నా దగ్గరున్నది నకిలీది కదే. అవును, నకలీది. అంటే వాళ్ల 10 ఏళ్ల కష్టానికి, ఆ వర్ణించలేని పేదరికానికి కారణం లక్షల విలువ చేసే వజ్రాల హారం కాదు, కేవలం ఒక చౌకబారు నకలీ నగ. ఆ తేడా ఎంత పెద్దదో చూడండి. ఆ నకిలీ నెక్లెస్ విలువ మహా అయితే 500 ఫ్రాంకులు. కానీ దానికి బదులుగా వాళ్లు కొన్న నెక్లెస్ విలువ 36,000 ఫ్రాంకులు. అంటే దాని అసలు విలువ కంటే 72 రెట్లు ఎక్కువ చెల్లించారు. ఎందుకు? కేవలం గర్వం, అహంకారం వల్ల. సో ఈ కథ మనకేం చెబుతోంది? అహంకారం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తోంది. కానీ అంతకంటే ముఖ్యంగా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది. మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి భ్రమల వెనుక పరుగెడుతున్నామా? వాటికోసం ఎంత మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం? ఆలోచించాల్సిన విషయం కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.